జగనన్న కాలనీల పేరుతో వైసీపీ హయాంలో జరిగిన దారుణాలకు లెక్కే లేదు. అత్యంత అధ్వాన స్థలాలు, ప్రమాదకరంగా ఉండే ప్రాంతాలు, అడవులు, సముద్ర తీరాలు, కాలువలు, పొలాల మధ్య వర్షాలకు మునిగిపోయే చోట్ల పట్టాలు ఇచ్చారు. అలాంటిదే కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీ పేరుతో వైసీపీ నేతలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారం తాజాగా బయటపడింది. మడ అడవిని నరికేసి అరాకొరగా మెరక చేశారు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే దినదిన గండమేనని లబ్ధిదారులు పట్టాలను అప్పట్లోనే వెనక్కి చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ హయాంలో అధికారులతో కలిసి ఆయన అనుచర గడం చేసిన అక్రమాలు బయటపడతాయనే భయంతో రికార్డులను మాయం చేశారు. పట్టాల పేరిట జరిగిన దోపిడీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను విపరీతంగా దోపిడీ చేశారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ప్రస్తుతం మనమున్న ప్రదేశం. కృష్ణా జిల్లాలో మడ అడవులను అటు అవనిగడ్డ లేకపోతే మచిలీపట్నం, పెడన ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మడ అడవులను ఇష్టానుసారంగా తవ్వేసి ఆక్వా సాగు చేపట్టారు. కొంతమంది వైసీపీ నేతలు మరీ బరి తెగించి మడ అడవులకు తవ్వేసి జగనన్న కాలనీల పేరుతో దాదాపు 30 లక్షల కుంభకోణానికి తెరదీశారు. పెడ నియోజకవర్గం కృత్తివేణిలో జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో పక్కన మనం దృశ్యంలో చూసుకున్నట్లయితే తీర ప్రాంత గ్రామాలకు రక్షణగా ఉన్న కరకట్ట ఉంది. ఆ కరకట్టకు ఆనుకొనే ఈ మడ అడవులు ఉన్నాయి. ఈ మడ అడవులను ధ్వంసం చేయకూడదని పర్యావరణ యాక్ట్ చెబుతున్న వైసీపీ నాయకులు ఇష్టానురీతిగా ఈ మడ అడవులను ధ్వంసం చేసేసి ఇక్కడ ఈ గుంటలో ఈ జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముందుకొచ్చారు. అయితే ఈ గుంట ప్రాంతం కావడంతో దీన్ని మెరక చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కూడా మట్టి తవ్వకాలకు సంబంధించి దాదాపు 30 లక్షలకు పైగానే ఈ మెరక పేరుతో బిల్లులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ కృత్తివేణిలో ఈ తీర ప్రాంతం కరకట్ట పక్కనే ఈ మడ అడవులను ధ్వంసం చేసి జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు ఇస్తున్న ఆ ఇళ్లను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే పర్యావరణానికి అనుకూలంగా, అలాగే కరకట్ట, ఎందుకంటే సముద్రానికి తీర ప్రాంతాలకి రక్షణగా ఉన్న ఈ కరకట్టను ధ్వంసం అవుతుంది, ఇక్కడ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దంటూ కూడా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఇళ్ల స్థలాలకు జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను కూడా ఈ కృత్తివేణిలో ఉన్న వైసీపీ నాయకులు ఆగమేఘాల మీద రెడీ చేసి లబ్ధిదారులకు అందించేందుకు కూడా చర్యలు చేపట్టారు. అయితే ఇక్కడ తాము నివాసం ఉండలేము, ఈ పర్యావరణ విధ్వంసం అలాగే మడ అడవులను నాశనం చేయొద్దంటూ కూడా స్థానికులు ఇక్కడ నివాసం ఉండేందుకు కూడా తీవ్రంగా వ్యతిరేకించి వైసీపీ నాయకులు ఇస్తున్న ఇళ్ల పట్టాలను కూడా తిరస్కరించారు. తీసుకొచ్చి అద్దాన పడుపులో పడేసి ఏమంటే ఎందుకు పనికిరంది ఇక్కడ తీసుకొచ్చి మాకు పట్టాలు ఇచ్చి ఇదే మీకు అన్నారండి. మేము అప్పుడు ఎమ్మెల్యేని ఆపి పట్టాలు వద్దానంటే పట్టుకెళ్లి సచివాలయం కాదు ఈఆర్ఓ గారికి ఇచ్చామండి. ఇస్తామని అన్నారు కానీ ఇప్పుడు పాజా లేదండి, మాకు అసలు సమాధానం లేదండి. ఎంత తినేసారో కూడా తెలియదు. ఇందులో సుమారు ఒక 30 లక్షల వేస్ట్ గా ఖర్చు చేశారండి ప్రజాధనం వైఎస్ఆర్ టైంలోనండి. ఆ ఎమ్మెల్యే జోగి రమేష్ అండి. జోగి రమేష్ అనుచరుల ఆధ్వర్యంలో పూడ్చడం జరిగిందండి. ఇది 33-34 లక్షలు అయిందండి దీన్ని పూడ్చడానికి. అది ఎందుకు నిరుపయోగంగా పడి ఉందండి ఇప్పుడు ఈ భూమి. మడాడుని కొట్టేసి ఆ రోజుల్లో మడాడుని కొట్టేసి పూడ్చారండి దీన్ని. ఈ కాలనీ కరకట్టకి పర్రకి దగ్గరలో ఉందండి. ఆటు పోట్లకి ఆ పోటుకి మునిగిపోద్దండి, ఇది పాటుకి వెళ్ళి లాగేద్దండి. అలాంటి స్థలాన్ని పూడ్చి ప్రజలకి ఇస్తానన్నారు. ఏదైనా కనుక జరగనా జరిగింది అనుకోండి, ఫ్లడ్లు కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఈ కాలనీ మొట్టమొదటిగా మునిగిపోయేది ఈ కాలనీ అనండి. మీరు వర్షాకాలం వచ్చి చూస్తే తెలుస్తుందండి అసలు ఈ కాలనీ ఎంత మునిగిపోతుందో ఏంటో మీ అందరికీ తెలుస్తుందండి. ఇది పూడ్చడానికి ఆ డబ్బులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం. నాకు ఇళ్ల స్థలం లేదని చెప్పి అర్జీ పెట్టుకున్నానండి. నేను అర్జీ పెట్టుకుంటే పలానా గుడిదిబ్బ ఉన్న స్థలాన్ని కిలోమీటర్ దూరంలో ఎందుకు పనికిరాని పూడ్చి అక్కడ తీసుకెళ్లి చూపించారండి నాకు. అలాగలా మట్టి చెల్ల పూడ్చేసి ఇదిగో ఇక్కడ కొలిసిస్తామని చెప్పేసి అన్నారండి. ఏదో 4 డెప్పలు వేసేసి ఇక్కడ కాపురం చేయమంటున్నారా, మేము ఎందుకు చేస్తామండి అని అడిగామండి. మన గత గవర్నమెంట్ లో ఇలాగా దోపిడీ దొంగలు తిన్నట్టు ఇది మామూలుగా పూడ్చేశారండి బాగా. ఏది మామూలుగా అంత మట్టి ఎక్కడి నుంచో తెచ్చేసి ఎందుకు పనికిరాని భూమిని కొమ్ము చేసుకున్నారండి, వేలకు వేలు తినేసి. అంటే నేను గత గవర్నమెంట్ లోను ఇలాగా చేస్తున్నారని చెప్పేసి నేను మామూలుగా మళ్ళీ పెట్టానండి ఈ గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ లో పెడితే మాకు ఒక ఎకరో చోటన చూస్తామమ్మా, చూసి మీకు సరి చేస్తామని చెప్పారండి. మొత్తంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం అయితే జరగలేదు, కానీ ఆయన నిర్మాణం పేరుతో మెరక పేరుతో దాదాపు 30 లక్షల కుంభకోణం మాత్రం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని వెలికి తీయాలంటూ కూడా గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృత్తివేణి, కృష్ణా జిల్లా.